ఒరే అయ్యా, ఇలాగరా. సార్, డాక్టర్ మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పెద్దయ్య గురికి ఎలాగున్నదో ఏటో, అమ్మాయి గురికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అదిగో అమ్మాయి గారి ఫోన్ చేస్తున్నా. స్పీకర్ ఆన్ చేయ బావా. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? నాన్నకు బాగానే ఉంది రాజు, కానీ అమ్మని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏమంటున్నారు అమ్మాయి గారు? అమ్మగారిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అమ్మగారు అక్కడికి వచ్చారా? అవును రాజు. సూర్య, సూర్య. ఎంత పని అయింది అమ్మాయి గారు? నేనెంత చెప్తున్నా వినకుండా నాన్న అత్తయ్యని అమ్మాయి పొడిచిందని అరెస్ట్ చేయించారు. ఎలాగైనా అమ్మని బయటికి తీసుకురావాలి రాజు. నేను నాన్నతో పాటు హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు రాజు. నేను ఇప్పుడే వెళ్తాను అమ్మాయి గారు. సార్, మా అమ్మగారితో ఒక్కసారి మాట్లాడనివ్వండి ప్లీజ్. రేపు పొద్దున రండి, ఇప్పుడు కుదరదు. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఆవిడికి మీకు ఏ సంబంధం? కొంపతీసి ఆవిడ గారు చేసిన హత్యా ప్రయత్నంలో మీరు కూడా ఉన్నారా ఏంటి? సార్, సీమ కూడా ఆని తలపెట్టని మా అమ్మగోరు ఒక మనిషిని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మా అమ్మగోరు అటువంటి పనులు చేసేవాళ్ళు కాదు. అక్కడ ఏదో పొరపాటు జరుగుంటది. మా అమ్మగారితో ఒక్కసారి మాట్లాడియండి సార్, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను కదా. ఆవిడ గారు హత్యా ప్రయత్నం చేశారు. సార్, మేము వెళ్ళి మాట్లాడినంత మాత్రాన మార్పు ఏంటి జరగదు కదా. ఒక్కసారి మమ్మల్ని వెళ్ళనివ్వండియ్యా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే, వెళ్ళి మాట్లాడండి. అమ్మగారు, ఏంటి అమ్మగారు ఇది? అసలు ఎలా జరిగింది? తమర హత్య ప్రయత్నం చేయటం ఏంటమ్మా? అమ్మగారు అట్లెందుకు చేస్తారు మావయ్య? కావాలని ఎవరో కుట్ర చేసి అమ్మగారు నిరికించుంటారు. అసలు ఏం జరిగింది అమ్మగారు? సూర్య అలా కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుంచి నా ప్రాణం పోతున్నట్టుగా అనిపించి సూర్యని చూడటానికి అక్కడికి వెళ్ళాను. తిరిగి వచ్చేస్తుంటే విజయాంబిక అడ్డుకుంది. మా ఇద్దరి మధ్య వాదన జరుగుతుంటే ఒకడొచ్చి విజయాంబికని కత్తితో పొడిచేశాడు. వాడిని అడ్డుకోపోతే వాడి చేతిలో ఉన్న కత్తిని నా చేతిలో కొదిలేసి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. అంతలో అందరూ అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో విజయాంబిక ఉంది. తనని పొడిచిన కత్తి నా చేతిలో ఉంది. అంతే. నేను ఎంత చెప్పినా వినేవాళ్లు కానీ విని నమ్మేవాళ్లు కానీ లేకపోవడంతో నేను బయట పడలేకపోయాను. అమ్మగారు, వాడు మిమ్మల్ని పొడవడానికి వచ్చాడా? లేదు, విజయాంబికనే పొడవటానికి వచ్చాడు. నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా వాడు విజయాంబికని పొడి చేశాడు. అమ్మగారు,
ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఇరికించడానికే ప్లాన్ చేశారు. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం మీకు కాకుండా ఇంకెవరికో తెలిసింది. వాళ్ళే మీరు పెద్దయిన చూసి కిందకు వచ్చే లోపే ఇదంతా ప్లాన్ చేశారు. అవునరయ్యా, ఇదంతా కావాలని చేశారు. బా ఇదంతా విజయాంబిక దీపక్లే ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అది నిరూపించడానికి ఆధారాలు ఉండాలి కదా. ముందు మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకెళ్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటాను. రాజు, అమ్మని కలిసావా? ఇప్పుడే కలిసాను అమ్మాయి గారు. కాకపోతే నైట్ టైం కాబట్టి బెయిల్ మీద బయటికి తీసుకురావడం కుదరలేదు. రేపు పొద్దున ఎలాగైనా అమ్మగారిని బయటికి తీసుకొస్తాను. అక్కడ తనకేం కాలేదు కదా అమ్మాయి గారు? అత్తయ్యకి ప్రాణాపాయమేం లేదు రాజు. కానీ నాన్న ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అమ్మే కావాలని చేసిందని చెప్పి అమ్మ నామినేషన్ని రద్దు చేయిస్తానని చెప్తున్నారు. నాకెందుకో భయంగా ఉంది రాజు. మీరేం భయపడకండి అమ్మాయి గారు. ఈ ఎన్నికల్లో అమ్మగారు పోటీ చేయడం ఎవరూ ఆపలేరు. అమ్మగారి విజయాన్ని కూడా ఎవరూ ఆపలేరు. నాకు కూడా అదే కావాలి రాజు. నేను చూసుకుంటాను. పద నాన్న.